నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు దివంగత ప్రధాని ఏబీ వాజ్పేయి శత జయంతి. నివాళులు అర్పించనున్న ప్రధాని, ఎన్డీఏ నేతలు. ప్రతిపక్షాలను ఎదుర్కొనడంపై నేడు ఎన్డీఏ పక్షాల వ్యూహరచన. వర్తమాన రాజకీయ పరిస్థితి, పార్లమెంటు ఘటనపై నేతల చర్చ. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తప్పులు ఉపేక్షించబోమన్న పొంగులేటి. అర్హులకు కేంద్రం సాయం ఇవ్వకున్నా రాష్ట్రమే అందిస్తుందని వెల్లడి. నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న రేవంత్. హమాస్ నేత హనియాను చంపినట్లు అంగీకరించిన ఇజ్రాయెల్. యెమెన్లోని హూతీలను తుదిముట్టిస్తామంటూ హెచ్చరికలు. ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మరికాసేపట్లో ప్రధాని మోదీ సహా ఎన్డీఏ నేతలు మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులు అర్పించనున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో ఎవరెవరు హాజరయ్యారు? స్మారకం వద్ద మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించబోతున్నారు. ఈ నివాళి కార్యక్రమంలో ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలు, బీజేపీ అగ్రనేతలంతా హాజరవుతున్నారు. ఈ రోజు జరిగేటువంటి వాజ్పేయి శత జయంతి ఉత్సవాల తరువాత అంటే ఈ రోజు నుంచి వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా నిర్వహించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగినటువంటి విధంగానే ఏర్పాట్లు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా దీనిపైన శ్రద్ధ చూపించి దేశంలో వాజ్పేయి దార్శనికత, వాజ్పేయి పరిపాలనా దక్షత, వాజ్పేయి కాలంలో వచ్చినటువంటి అనేక మార్పులు, ఆ మార్పులను కొనసాగిస్తూ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, వాటి కొనసాగింపుగా చేపట్టబోతున్నటువంటి అనేక విషయాలన్నిటిపైన ప్రజలకు అవగాహన కల్పించేందుకు, ప్రజలకు విస్తృతమైనటువంటి అవగాహన కల్పించడంతో పాటుగా ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను పరిశీలించడంతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను ఎక్కడికక్కడ ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమాలు, వీటితో పాటుగా సెమినార్లు, వాటి కొనసాగింపుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఒక ప్రచార కార్యక్రమాలను రూపొందించడానికి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. దీనికి ఈ రోజు జరిగేటువంటి వాజ్పేయి నివాళులు అర్పించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, ఆయనతో పాటుగా మిగతా ఎన్డీఏ నేతలు, బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కాసేపు మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఎన్డీఏ భేటీ జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా హాజరు కాబోతున్నారు. ఆ కార్యక్రమంలో అనేక విషయాలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించబోతున్నారు. దాంతో పాటుగా ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో, గోల్డెన్ క్వార్టర్లేటరల్ ప్రాజెక్టుకు ప్రధానమైనటువంటి రూపకల్పన చేయటము, ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర దక్షిణ భారతాలతో పాటుగా పశ్చిమ ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ కలుపుతూ 4 వైపుల రహదారులు నిర్మించటము, 4 వైపుల ఆ రహదారులకు అనుగుణంగా చుట్టూ ఏర్పాటు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళటం అనేది ప్రధానమైనటువంటి సంకల్పము. దీంతో పాటుగా కోస్తా ప్రాంతం పైన పూర్తి స్థాయి అప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థలన్నిటికీ కూడా విరుద్ధంగా మరొక కొత్త తరహా అభివృద్ధి మార్గాన్ని ప్రజలకు చూపించాలి, కోస్తా ప్రాంతాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలి, దీనివల్ల వచ్చేటువంటి ఫలితాలన్నింటినీ ప్రజలకు అందించాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని ఆ రోజే నిర్ణయించడం జరిగింది. సో అందుకు అనుగుణంగా ఈ రోజు చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రస్తుతం కొనసాగుతున్నాయి కాబట్టి కొనసాగింపులోనే భాగంగానే తదుపరి కార్యక్రమాలు ఏ విధంగా చేయబోతున్నాము, అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అభివృద్ధి పరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా విదేశాంగ పరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, దేశానికి సంబంధించినటువంటి భద్రతా పరంగా దేశ సమగ్రతకు, దేశ సార్వభౌమత్వానికి ఎలాంటి విఘాతం లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో వాటిని ఏ విధంగా చూడాలి అనేటువంటి విషయాలు, ప్రపంచ దేశాలకు భారతదేశం ఒక సమున్నతమైనటువంటి బలమైనటువంటి దేశంగా ఏ విధంగా చూపించవచ్చు అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు కూడా ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో భారతం
భారతదేశం ఒక సమున్నతమైనటువంటి బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా పెరుగుతూ ఉంది. ఇప్పటికీ ప్రపంచంలోనే 5వ ప్లేస్ కి, ఆ తర్వాత 3వ ప్లేస్ కి, ఆ విధంగా రోజు రోజుకి మరిన్ని మెట్లు ఎక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి. అది ఆ రోజు వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరిగినటువంటి చర్యల కారణంగానే, ఆ రోజు చేపట్టినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాల కారణంగానే ఈ రోజు భారతం సమున్నతమైనటువంటి దేశంగా ఎదుగుతూ వస్తున్నటువంటి విషయాలన్నింటినీ ప్రజల ముందుకు చేరువ చేసేందుకు, ప్రజలకు మరింత చేరువ చేసేందుకు దేశ సమగ్రతను కాశ్మీర్ విషయంలో కానీ, మిగతా ప్రాంతంలో కానీ, దేశంలో మత సామరస్యాన్ని కొనసాగించడంలో కానీ వాజ్పేయి దార్శనికత, వాజ్పేయి చూపించినటువంటి మార్గదర్శకత్వం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు ప్రజలందరికీ మరింత చేరువ చేసేందుకు, దేశంలో మరింత అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరువ అయ్యేందుకు ఉన్నటువంటి మార్గాలన్నిటిపైన ఒక రకమైనటువంటి చర్చను ప్రజల ముందుకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఎన్డీఏ మధ్యాహ్నం జరిగేటువంటి ఎన్డీఏ భేటీ తర్వాత మరిన్ని అంశాలను ఎన్డీఏ నేతలు వెల్లడించబోతున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, దానికి అనుగుణంగా తీసుకునేటువంటి చర్యలు, దీంతో పాటుగా వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించబోతున్నారు. ధన్యవాదాలు అరుణ్. आदरणीय हमारे सभी केंद्रीय मंत्री, भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री, కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం చేసుకున్న దరఖాస్తుదారులకు సంబంధించి 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తయినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకి వెబ్సైట్, టోల్ ఫ్రీ నంబర్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా 4 ఏళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. అర్హులైన వారికి కేంద్రం సాయం అందించకుంటే రాష్ట్రమే అందిస్తుందని పొంగులేటి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి నిర్మాణాలు పర్యవేక్షించేందుకు 33 జిల్లాలకు చెందిన 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించినట్లు తెలిపారు. ఏటా 4.5 లక్షల చొప్పున వచ్చే 4 ఏళ్లలో కనీసం 20 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 32 లక్షల దరఖాస్తుల సర్వేను పూర్తి చేసి యాప్లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. తొలుత సర్వే కాస్త మందకొడిగా సాగినా ఇప్పుడు వేగం పెరిగి రోజుకు సుమారు 5 లక్షలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన జనవరి తొలివారానికి పూర్తవుతుందన్నారు. సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన హౌసింగ్ కార్పొరేషన్ను తిరిగి బలోపేతం చేస్తున్నామని, వివిధ విభాగాల్లోని కార్పొరేషన్ ఉద్యోగుల్ని 95% వెనక్కి రప్పించినట్లు వెల్లడించారు. చిన్న తప్పు జరగకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, పేదల్లో అతి పేదలకే మొదటి విడతలో అవకాశమిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రేషన్ కార్డుతో సంబంధం లేదు. పేదవాళ్లలో పేదవాళ్లగా అక్కడ లోకల్, ఇదంతా గ్రామంలోనే ఫైనలైజేషన్. హైదరాబాద్ లోనో ఢిల్లీలోనో ముఖ్యమంత్రి గారి ఛాంబర్ లో ఉండదు. ఏ గ్రామంలో బెనిఫిషరీని అక్కడ ఫైనల్ చేస్తాడు, ఆ కలెక్టర్ రికమెండ్ చేస్తాడు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కింద సంతకం పెడతాడు. దట్ ఈస్ ఫైనల్. ఈ 4 సంవత్సరాల్లోనే మేజర్ హౌజెస్ ని ఇండియాలో ఏ రాష్ట్రము కట్టనన్ని ఇందిరమ్మ ఇళ్లు ఇక్కడ కట్టబోతున్నాం. మీరు ఏమైనా కంప్లైంట్లు ఇవ్వాలంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ లో కానీ, ఈ యాప్ లో కానీ, మీరు వెబ్సైట్ లో కానీ మీరు ఇవ్వాల్సిన సూచనలు, సలహాలు, కంప్లైంట్లు ఇవ్వచ్చు. వాటిని త్వరితంగానే పరిష్కరించి మళ్ళీ మీకు రిటర్న్ కాల్ బ్యాక్ కూడా ప్రభుత్వ పక్షం నుంచి మీకు రావడం జరుగుద్ది. కేంద్ర ప్రభుత్వ విధి విధానాల మేరకు యాప్లో వివరాలు నమోదు చేస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర పర్యవేక్షణ కోసం సీఎం తన పేషీతో పాటు ముఖ్యమైన ఉన్నతాధికారుల కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాల్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై త్వరలో ప్రత్యేక విధి విధానాలు ప్రకటించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
బెనిఫిషరీస్ ని ఫస్ట్ 4.5 లక్షలని పూర్ ఆఫ్ ది పూర్ ఐడెంటిఫై చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడైనా ఎలిజిబుల్ ఉన్నోళ్ళు మిస్ అయినా, వాళ్ళు రిజెక్ట్ చేసినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఇలేదు కాబట్టి వాళ్ళు ఇస్తానన్న 70,000 రూపాయలు 1,50,000 అని మేము చేతులు దులుపుకోకుండా, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఏ కారణం చేతైనా కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న అమౌంట్ పర్ఫెక్ట్ గా 4 విడతల్లో ఈ ప్రభుత్వం ఇయ్యటానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సూచనలు ఇవ్వటం జరిగింది. నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు, మీడియా మిత్రులకి తెలిసి, ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం బాగలేకపోయినా, తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ని, పేదోడి కలని నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి నియామకానికి కసరత్తు జరుగుతోందని, త్వరలో సుమారు 1,200 మంది సర్వేయర్లను నియమిస్తామన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను నిర్మిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నలువైపులా 100 ఎకరాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. వర్గాల మధ్య పోరుతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అట్టుడికిపోతున్నాయని, అలాంటి చోట శాంతిని నెలకొనాలని సీఎం కాంక్షించారు. అఖిల భారత శాంతి సహృద్భావన సంస్థ మాజీ అధ్యక్షుడు యాదవరెడ్డి రాసిన నట్స్ బోల్ట్స్ వార్ అండ్ పీస్ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. శాంతిని కాంక్షిస్తూ పుస్తకం రాయడం గొప్ప విషయమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. యాదవరెడ్డి దంపతులను సీఎం సత్కరించారు. శాంతి తనంతట తాను రాదని, అందుకోసం అందరం కృషి చేయాలని యాదవరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై శాంతిని కాంక్షిస్తూ పుస్తకం తేవడం ఆహ్వానించదగ్గ పరిణామమని వక్తలు కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారుల తరఫున కూడా ఒక కాంప్రహెన్సివ్ బుక్ ఉంటే అది బాగుంటుందని నేను భావిస్తున్నా. దానికి యాదవ్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ఇట్లాంటి సంబంధించి ఇంకొక పుస్తకం రాస్తే అది ప్రజలకు, ఉద్యమకారులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా ప్రపంచంలో యుద్ధాల వల్ల వచ్చే కష్టాల ద్వారా వచ్చే దుఃఖం, అదే విధంగా శాంతి గురించి చాలా కార్యక్రమాలు, చాలా చర్యలు, గతంలో ఎక్కువ సెమినార్ జరిగే ఈ మధ్యకాలంలో ఆ పదాలే వినలే. శాంతి అనేది, యుద్ధం వద్దనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వేదిక మీద నుంచి నేను వింటున్నా. ఈ యొక్క మంచి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. యుద్ధాలు అనేటివి కేవలము పేపర్ల మీద ఆర్డర్తోనే కావు. ఎన్నో సమస్యలు ఉంటాయి. దానికి ఎక్కడ దేని కొరకు ప్రతిస్పందించాలి, దేన్ని ఏ రకంగా తట్టుకోవాలి, ఎక్కడ దాన్ని రక్షణ ఎక్కువ కల్పిస్తే అది సద్దుమణుగుతుంది, ఇటువంటి ఎన్నో విషయాలు యుద్ధాల్లో ఉంటాయి. కాబట్టి వాటిని నట్స్ బోల్ట్స్ గా చిత్రీకరించి ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ యుద్ధాల వ్యతిరేకంగా శాంతి కోరుకుంటూ మనం ప్రపంచంలో శాంతి ఉద్యమాన్ని ఎంతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్లు రైతులను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు దొంగ ప్రేమ చూపుతున్నారని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆరోపించారు. రైతు బంధు పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను రైతు భరోసా ద్వారా సరిదిద్దేందుకు యత్నిస్తుంటే బాధ్యత గల ప్రతిపక్షంగా అభినందించకుండా అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రాళ్లు, గుట్టలకు రైతు బంధు పేరిట దోచిపెట్టిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందని శ్రీధర్బాబు విమర్శించారు. 2018 నుంచి 2023 వరకు 25,672 కోట్లను సాగులో లేని భూములకు చెల్లించారని ధ్వజమెత్తారు. 2014 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ పాలనలో 6,121 మంది రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని శ్రీధర్బాబు అన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజాప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతుగా నిలిచి చేసిన పాపాలు కడుక్కోవాలని సూచించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఇచ్చిన మాట మేరకు ఏకకాలంలో 21,000 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు పునరుద్ఘాటించారు. మీడియాలో కనిపించే యత్నాలు ఆపి ప్రజల వద్దకెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారానికి ప్రయత్నించాలని బీఆర్ఎస్కు శ్రీధర్బాబు సూచించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సన్నాలకు ప్రభుత్వం బంపర్ బోనస్ ఇచ్చింది. తెలంగాణలో వాతావరణ సానుకూలత దృష్ట్యా సన్న రకాల వరి సాగు రైతుల పంట పండించింది. ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే 10,149 కోట్లతో ధాన్యం కొనుగోలు చేసింది. సన్నవడ్లకు 500 బోనస్ చెల్లించింది. సన్న రకాల వరి సాగును ప్రోత్సహించడంతో పాటు బోనస్ చెల్లింపు రైతులకు అదనంగా లబ్ధి చేకూర్చింది.
రాష్ట్రంలో దాదాపు 3.36 లక్షల మంది రైతులు ఈసారి సన్నవడ్ల బోనస్ అందుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 18.78 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మొత్తం 8.84 లక్షల మంది రైతుల నుంచి ఈసారి ధాన్యం సేకరించింది. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణలో కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయని పౌర సరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. క్రిస్మస్ పర్వదినాన శతాబ్ది వేడుకల్లో పాల్గొననున్నారు. తొలుత పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని సందర్శించి వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 100 ఏళ్ల చరిత్ర గల మెదక్ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో మెదక్ జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సీఎంఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రకాష్, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. మహిళల అండర్-19 ప్రపంచ కప్ టోర్నీకి ఎంపికైన రాష్ట్ర క్రికెటర్లు త్రిష, కేసరి ధృతిని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో వారు చోటు దక్కించుకున్నారు. విశాఖకు చెందిన షబ్నం ఎంపికైంది. వరంగల్కు చెందిన త్రిష గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు మహిళల అండర్-19 ఆసియా కప్ టోర్నీలోనూ 159 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచింది. ఇటీవల జరిగిన అండర్-19 మహిళల ఆసియా కప్ టోర్నీలో ఆ ముగ్గురు అద్భుత ప్రదర్శన చేశారు. మహిళల అండర్-19 ప్రపంచ కప్ టోర్నీ మలేషియా వేదికగా జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరగనుంది. 2023లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ అట్టహాసంగా మొదలైంది. జూనియర్, సీనియర్ విభాగాల్లో జట్లు తలపడుతున్నాయి. ఖమ్మంలో పోటీలను ప్రముఖ వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు టాస్ వేసి ప్రారంభించారు. కరీంనగర్ ఎస్ఎస్ఆర్ కళాశాల వేదికగా ఈఎస్ఎల్ పోటీలను జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆగమరావు ప్రారంభించారు. ప్రతిభావంతులను వెలికి తీసేందుకు ఈనాడు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈనాడు క్రికెట్ పోటీలను సన్ రైజ్ హాస్పిటల్ ఎండీ రాఘవేంద్ర ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాలను సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. పలుచోట్ల సామూహిక ప్రార్థనలు చేపట్టారు. పండగ వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చిలో యేసు నామస్మరణతో మారుమోగుతున్నాయి. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. అద్భుత కట్టడమైన మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు మిన్నంటాయి. తెల్లవారుజామున ఆరాధనతో వేడుకలు మొదలయ్యాయి. శతాబ్ది వేడుకల్లో భాగంగా మెదక్ చర్చిని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చి ప్రాకారాలు, టవర్ను ముస్తాబు చేశారు. చిన్నపిల్లల్ని ఆహ్లాదపరిచేలా చర్చి ఆవరణలో రంగుల రాట్నం ఏర్పాటు చేశారు. హనుమకొండ జిల్లాలోని కరుణాపురం క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం ప్రార్థనలతో మారుమోగింది. 30 ఏళ్ల క్రితం ఓ చిన్న పాకలో ప్రార్థనలతో మొదలైన ప్రస్థానం అంచెలంచెలుగా విస్తరించింది. నేడు ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా అవతరించింది. ఇక్కడ ఒకేసారి 40,000 మందికి పైగా ప్రార్థనలు చేసుకునే సదుపాయాలున్నాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా విద్యుత్ దీప కాంతులతో చర్చు పరిసరాలు దగదగలాడాయి. క్రీస్తు ఆరాధనలు, పాటలు, దేవుని వాక్యాల ఆలాపనలతో ఈ ప్రార్థనా మందిరం మారుమోగింది. గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుప్రభు ఆదర్శాలు గౌరవించేందుకు క్రిస్మస్ సంతోషకర సందర్భమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రేమ, సహనం, త్యాగం, దాతృత్వమనే సుగుణాల ఆచరణ ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించిన యేసుక్రీస్తు జీవనం అందరికీ ఆదర్శనీయమని ఉప ముఖ్యమంత్రి సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, కొండా సురేఖ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు, కార్యాచరణ ప్రపంచ మానవాళిని ఎంతగానో ప్రభావితం చేశాయని స్మరిస్తూ రాష్ట్ర ప్రజానీకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాజీపేటలోని పలు ప్రార్థనా మందిరాలు విద్యుత్ దీప కాంతులతో దగదగలాడాయి. రాత్రివేళ ప్రత్యేక ప్రార్థనలు భక్తులను ఉర్రూతలూగించాయి. కాజీపేట ఫాతిమానగర్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. సర్వమతాల సారం శాంతి అని, అందరూ మంచిగా ఆలోచిస్తూ శాంతితో జీవించాలని పలువురు సూచించారు. 2040 నాటికి చంద్రుడిపై వ్యోమగామిని భారత్ సురక్షితంగా దించగలదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి మన త్రివర్ణ పతాకాన్ని ఒక భారత వ్యోమగామి జాబిలిపై పాతి సురక్షితంగా తిరిగి వస్తాడని చెప్పారు. అంతరిక్ష కార్యక్రమాల చరిత్రలో తొలిసారిగా 25 ఏళ్ల భవిష్యత్ విజన్ను ఇస్రో రూపొందించినట్లు జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోమనాథ్ తెలిపారు. అంతరిక్ష ప్రాజెక్టులో విజయాలు సహా ప్రధాని మోదీ విజన్కు అనుగుణంగా భవిష్యత్ రోడ్ మ్యాప్ను రూపొందించిన 2024 సంవత్సరం నిజంగా అద్భుతమైందన్నారు. 2028లో స్పేస్ స్టేషన్ మాడ్యూల్ను లాంచ్ చేసి 2035 కల్లా సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. అలాగే చంద్రుడి మట్టిని తీసుకొచ్చే చంద్రయాన్ 4 మిషన్ను నిర్వహిస్తామని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. మానవ సహిత అంతరిక్ష నౌకను మోసుకెళ్లగల పునర్వినియోగ హరిత మాడ్యులార్ రాకెట్ తయారీ పూర్తయిందని పేర్కొన్నారు. భారత అంతరిక్ష రంగంలో 250కి పైగా స్టార్టప్లు నూతన ఆవిష్కరణలకు తెరతీశాయన్న సోమనాథ్ ఇండియాలో స్పేస్ సెక్టార్లో పెట్టే ప్రతి ఒక్క రూపాయికి 2.5 లాభం వస్తోందని వెల్లడించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. आगमन उनका अभिवादन करते हुए उपराष्ट्रपति, माननीय प्रधानमंत्री, माननीय गृह मंत्री, लोकसभा अध्यक्ष यहां सदैव अटल पर आज 25 दिसंबर का यह पावन दिवस राष्ट्र नेता, राजनेता, जननेता, पूर्व प्रधानमंत्री, भारत रत्न श्री अटल बिहारी वाजपेयी जी की जन्म जयंती पूरा देश सुशासन दिवस के रूप में मना रहा है। भारत के उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को श्रद्धा के सुमन अर्पित करते हुए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को पुष्पांजलि अर्पित करेंगे। आदरणीय श्री नरेंद्र मोदी जी।